వెల్కమ్ బ్యాక్ టు అజవా బై రాధిక. ఈరోజు వీడియోలో విదర్భ కోటా శారీస్ చూడబోతున్నారండి. శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది. బోర్డర్స్ వచ్చేసి ఇలా విదర్భ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసాము, కానీ ఎప్పుడు కూడా ఈ శారీస్కి డిమాండ్ ఉంటుంది. అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఒక 3 డిజైన్స్ చూపించబోతున్నాను. 1 బై 1 చూసేద్దాం. ఈ కలర్ వచ్చేసి కొంచెం రాగిజావ కలర్ లానే ఉంటుందండి. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్. రకరకాల పువ్వులు, మందార పువ్వులు, ఇంకా ఏవేవో పువ్వులు, మొత్తం అంతా నిజంగా తీసుకొచ్చి పువ్వులు అక్కడ పెట్టారు అన్నట్టే ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. శారీ అంతా కూడా ప్రింట్ ఇదే విధంగా ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా ఇలా విదర్భ బోర్డర్స్ దాదాపు 5 ఇంచెస్ వరకు రాణి పింక్ కలర్లో వీవింగ్ బోర్డర్ వస్తుందండి. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ కలర్ బ్లౌజే. చిన్న చిన్న పువ్వులు సెల్ఫ్ ప్రింట్ లాగా అనిపిస్తాయి. శారీ లోపలంతా కూడా ఇదే ప్రింట్ ఉంటుందండి. బోర్డర్ అయితే బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వస్తుంది. అసలు ఈ చీరల గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే మనం చాలా వీడియోలు చేసాం, చాలామంది కొనుక్కున్నారు. ఇదిగోండి సేమ్ డిజైన్లో క్రీమ్ కలర్ అండి. బోర్డర్ అయితే రాణి పింక్ కలరే వచ్చింది. మిగిలిన డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, టాజిల్స్, ఇదిగోండి బ్లౌజ్. ఈ శారీస్ వచ్చేసి సేమ్ 2 పీసెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి క్రీమ్ కలర్ చాలా మంది అడిగారు, అందుకని ఈసారి క్రీమ్ కలర్ కొంచెం ఎక్కువే కలెక్ట్ చేశాను. ఇదిగోండి సేమ్ శారీ 2 పీసెస్ ఉన్నాయి. సేమ్ డిజైన్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. ప్రింట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్సే. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది పళ్ళు, టాజిల్స్. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ప్రింట్, చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లవర్స్ అన్ని ఇలాగే ఉంటాయండి. ఈ శారీ వచ్చేసి ఇంగ్లీష్ గ్రీన్ అండి. సేజ్ గ్రీన్లో ఇంకా లైట్ అనమాట. ఇంగ్లీష్ గ్రీన్ కిందకు వస్తుంది. ఇది కూడా డిజిటల్ ప్రింటేనండి, కాకపోతే 2 కలర్స్లోనే. శారీ కలర్ ఒకటి, ప్రింట్ ఏమో క్రీమ్ కలరు. ఇదిగోండి బ్లాక్ బోర్డర్ వస్తుందండి, విదర్భ బోర్డర్. బోత్ సైడ్స్ కూడా అదే బోర్డర్ ఉంటుంది. ఇవి టాజిల్స్. బ్లౌజ్ కూడా శారీ కలర్లోనే. ఈ ప్రింట్నే చిన్న సైజులో తీసుకున్నారు. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాలామంది ఇలాంటి డిజైన్లో ఒకటి, అలా మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్లో ఒకటి, అలా రెండు తీసుకున్నారు. ఇంకా కొంచెం బోర్డర్స్ డిజైన్స్ మార్చండి అండి, ఇంకా తీసుకుంటాము, మాకు ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది అని అడుగుతున్నారు. కానీ అదేమో నా చేతుల్లో లేని పని కదా, అందుకని మళ్ళీ ఇవే రీస్టార్ట్ చేస్తున్నాం. లైట్ లైలాక్ పింక్ అండి. జనరల్గా మనం బేబీ పింక్ చూస్తాము, కానీ లైలాక్లో కూడా లైట్ షేడ్ ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ప్రింట్ సేమ్ ఉంటుంది. వైట్, క్రీమ్ అలా ఆ షేడ్లో ఫ్లవర్స్ ఉన్నాయి. రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ప్రింట్ ఇదే విధంగా ఉంటుంది. అసలు ఈ విదర్భ బోర్డర్స్లో ఏ చీర అయినా చాలా బాగుందండి. అది లైట్ కలర్ అవనివ్వండి, డార్క్ కలర్ అవనివ్వండి, ఏదైనా కూడా చాలా బాగుంది. ఇది కొంచెం బ్రౌన్ షేడ్ అండి. మస్టర్డ్ కలర్కి దగ్గరగా ఉండే బ్రౌన్ షేడ్. డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి. శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న చిన్న ప్రింట్తో చాలా క్యూట్గా ఉంది. ఇదిగోండి 2 వైపులా బోర్డర్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఇంగ్లీష్ గ్రీన్లోనే ఇంకొక షేడ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఈ ప్యాటర్నే ప్లెజెంట్గా ఉంది.
అట్రాక్టివ్గా కావాలనుకునే వారికేమో కాంట్రాస్ట్. అయితే చాలామంది రెండూ తీసుకుంటున్నారు. ఈ ఫ్యాబ్రిక్ నచ్చటం వల్ల, ఎక్కువ ఆప్షన్స్ లేకపోవటం వల్ల ఇలా ఈ ప్యాటర్న్లో ఒకటి, డార్క్ కలర్స్లో ఒకటి రెండు తీసుకుంటున్నారు. చాలా చాలా బాగుందండి. రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డరు. ఇది పళ్ళు, బ్లౌజ్. చూసారా అండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవచ్చు అండి ఈ శారీస్. ఎందుకంటే మంచి వీవింగ్ బార్డర్ ఉంది కదా. బ్లౌజ్ కూడా చక్కగా ఏదైనా కొంచెం మంచి ప్యాటర్న్తో కనుక మీరు స్టిచ్ చేయించుకున్నారంటే అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది గోరింటాకు పౌడర్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ కూడా. ఇది క్రీమ్ అండ్ గ్రే కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా డిజిటల్ ప్రింటే. బ్లాక్ విదర్భ బోర్డర్ అండి. ఈ గ్రీన్కి బ్లాక్ చాలా అందంగా ఉంది. బోత్ సైడ్స్ కూడా అదే బోర్డరు. ఇదిగోండి పళ్ళు. పళ్ళులకి టాజిల్స్ అయితే భలే ఉన్నాయండి చీరలకు అసలు. ఇదిగోండి ఇట్లా బ్లౌజ్ వచ్చింది. ఈ టాజిల్స్ మనం వేయించుకోవాలంటే కనీసం 300-400 అన్నా తీసుకుంటారేమోనండి బయట. కానీ చక్కగా మనకు ఆ ఖర్చు లేకుండా అందమైన టాజిల్స్ ఇచ్చారు శారీకి. కలర్ ఏం చెప్పాలి, భలే ఉంది కలర్. కానీ కరెక్ట్ ఉందమ్మా వీడియోలో. కొంచెం గ్రేయిష్ బ్లూ ఆ కిందకు వస్తుందా. క్రీమ్ కలర్ అండ్ గ్రే కలరు ఫ్లవర్స్ అండి. కలర్ అయితే చాలా బాగుంది కానీ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బ్లాక్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్కి మల్లెపూల బ్లౌజ్ అని పేరు పెట్టింది మా అమ్మాయి. అలా ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. గులాబీలు కూడా ఉన్నాయి అంటే ఇవి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది. బోర్డర్స్ ఏమో రెండు వైపులా కూడా బ్లాక్ కలర్ బోర్డర్స్ వస్తాయి. చాలా బాగున్నాయండి. ఈరోజు చూపించిన చీరలు కూడా ఎప్పటిలాగానే సూపర్. ఈ శారీ వచ్చేసి కాకి బ్రౌన్లో కొంచెం లైట్ కలర్ అండి. ప్రింట్ అయితే సేమ్ ఉంటుంది, డిజైన్ అయితే సేమ్ కదండి. బోర్డర్ ఏమో బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా బోర్డర్ ఇదే విధంగా ఉంటుంది. డిజైన్ ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా. ఈ కలర్ కూడా బ్లాక్ కాంబినేషన్తో చాలా బాగుందండి. ఇదిగోండి రెండు వైపుల బోర్డర్స్. ఇది కూడా ఒకలాంటి బ్రౌన్ అండి. షేడ్ అయితే పేరు చెప్పడానికి రావట్లేదు. చాలా బాగుంది. కొత్త కలరు. కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ బోర్డర్తో వచ్చింది. ప్రింట్ ఏమో యాజ్ యూజువల్గా కొంచెం క్రీమ్ వైట్ లాగా వచ్చిందనమాట, గ్రే మిక్స్ అయ్యి. ఇదే ప్రింట్ శారీ అంతా కూడా ఉంటుంది. బోర్డర్స్ ఏమో రెండు వైపులా ఇలా విదర్భ వీవింగ్ బోర్డర్స్ బ్లాక్ కలర్లో వచ్చాయి. ఇదిగోండి టాజిల్స్. బ్లౌజ్ ఏమో ఇట్లా చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్తో శారీ కలర్ బ్లౌజే రన్నింగ్ బ్లౌజ్గా వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇదిగోండి శారీ ట్రాన్స్పరెన్సీ ఇలా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ కూడా మేము ప్రతి ఐటెంకి పేమెంట్ డీటెయిల్స్ మారుతాయని చెప్పినా కూడా కొత్త నెంబర్ నొక్కడానికి లేజినెస్ లేకపోతే ఎందుకు వినాలి అనుకుంటారో ఏమో కానీ చేతికి దొరికిన నెంబర్కి పే చేస్తున్నారండి. ఇక నుండి కూడా మేము ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి పే చేస్తేనే మీ ఆర్డర్ బుక్ అవుతుంది. అప్పటి వరకు ఈ శారీ మేము సేల్ చేసేస్తే కనుక మేమేం చేయలేము. అలాగే మీరు రాంగ్ నెంబర్కి పే చేసిన పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా రీఫండ్ ఇవ్వడం అనేది జరగదు. వేరే శారీ తీసుకోవాలి మీరు. ఎందుకంటే మాకు ఐటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఐటెంను బట్టి నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. ఒకటేసారి మీరు ఇప్పుడు ఈ చీరతో పాటు ఒక ప్యూర్ జరీ కోటా తీసుకున్నారనుకోండి, ఈ శారీ పేమెంట్ డీటెయిల్స్ వేరే ఉంటాయి, ప్యూర్ జరీ కోటా పేమెంట్ డీటెయిల్స్ వేరే ఉంటాయి. ఈ రెండు కాకుండా ఇన్స్టాగ్రామ్లో చూసి ఏదైనా ఆన్లైన్ శారీ కొనుక్కున్నారంటే సపోజ్ మంగళగిరి కానీ సాఫ్ట్ పట్టు కానీ వాటి పేమెంట్ డీటెయిల్స్ వేరే ఉంటాయి. అందుకని దేని పేమెంట్ దానికి కనుక చెయ్యకపోతే మీకోసం ఆ శారీ ఉంచటము జరగదు. అలాగే ఈ పేమెంట్ మీకు రిఫండ్ ఇవ్వటం కూడా జరగదు. ఇంకో చీర ఏదైనా సరే ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే మేము ఎంత మంచిగా చెప్పినా వినట్లేదు.
మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మంత్ ఎండ్లో అకౌంట్స్ చూసుకునేటప్పుడు, మేము ఐటీకి సబ్మిట్ చేసేటప్పుడు ఈ జిఎస్టీలు ఇవన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటికీ మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ కస్టమర్కి కూడా ప్రతిసారి పేమెంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము అంటే అది ఎందుకు ఇస్తున్నాం అనేది ఒక నిమిషం ఆలోచించి ఆ నెంబర్కి మాత్రమే కట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.